శారద రెండవ భాగం. ఒకటవ భాగంలో శారద రామిరెడ్డి రాముకు చదువుకొని పరీక్ష రాయడానికి సహాయం చేస్తారు. ఆ సహాయంతో రాము ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళ పట్ల కృతజ్ఞతతో వాళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు డబ్బు పంపించడం జరుగుతుంది. ఇంతలో రామిరెడ్డి అనారోగ్యంతో మరణిస్తాడు. శారద ఒంటరిదవుతుంది. శారద కొడుకు చదువులో బాగా చదువుతున్నాడని గ్రహించి రాము సహాయం చేయాలని భావిస్తాడు. కథ కొనసాగుతుంది. ఆ రోజు రాత్రంతా శారద గురించి ఆలోచనలో పడ్డాడు. తన మనస్సులో 2 రోజుల నుండి అదో రకమైన ఆలోచన కలిగింది. ఆ ఆలోచన బయటికి చెప్పుకోవాలంటే భయం వేస్తుంది. అయితే అది కొందరికి చెడ్డనిపించినా మరికొందరికి మంచిదనిపించవచ్చు. చెడ్డ గురించి ఎవరూ పట్టించుకొని చెడ్డ పనులు చేస్తున్నారు. మంచి గురించి ఎందరో ఆలోచించి అన్ని మంచి పనులు చేస్తున్నారు. అవన్నీ కొందరికి నచ్చవచ్చు, ఇంకొందరికి నచ్చకపోవచ్చు. ఎదుటి మనిషికి నచ్చే విధంగా మనిషి మనుగడ మీద జీవితాన్ని సాగదీసుకుపోతూ మనిషికి మనస్సు లేదని మనుగడ నిలవకుండా ఉంటుందా? అందుకే ఆ రోజు డైరీలో రాయడం ప్రారంభించాడు. రాము తన వరకు తన తృప్తి కోసం డైరీలో రాయసాగాడు. శారదంటే నాకు ప్రాణం. ఆమె కోసం నా జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగింపచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే శారద నాకు కావాలి. నేను శారదకు కావాలో వద్దో నాకు తెలియదు. కానీ శారద నా బంగారు బ్రతుక్కి పునాది వేసింది. నా ఆకలిని గ్రహించి అన్నం పెట్టేది. నా కష్టాన్ని గ్రహించి ఆదుకున్నది. నా మనసులోని బాధను గ్రహించి నన్ను సంతోషపెట్టింది. ఆమెకు నేను, నాకు ఆమె బుద్ధి తెలిసినప్పటి నుండి ప్రేమిస్తున్నాం. నా ప్రేమ ఎలాంటిదో నాకు తెలియదు, కానీ శారదను చూడకుండా బ్రతకలేను. ఆమె మరొకరి భార్య అని తెలిసి కూడా నేను ఆమెను గాఢంగా ప్రేమిస్తూనే వస్తున్నాను. ఒకరి భార్యను ప్రేమించడంలో నీతి లేకపోవచ్చు, కానీ శారద నాకు కావాలి. ఆమె కోసం నేనెంతటి త్యాగాన్నైనా చేయడానికి వెనుకాడను. శారద పాలరాతి బొమ్మ. నా జీవితం ఆనందంగా గడిచిపోవాలంటే ఆమె నాకు తోడు కావాలి. ఆమె లేనిదే నేను జీవితపు మాధుర్యాన్ని చవిచూడలేను. ఆమె నా ప్రాణం. రాము డైరీని మూసి టేబుల్ మీద పడేశాడు. మనస్సులో శారద ఆలోచన రాగానే మనసు అదోలాగా ఆతృత పడిపోతోంది. తన ఆలోచనలు నలుగురి ముందు బయట పెట్టడానికి ఒక విధంగా చూస్తే భయమేస్తోంది. ఎన్ని సంవత్సరాలు అయినా సమాజానికి కట్టుబడి ఉన్న మనిషి హఠాత్తుగా తన మనసు చెప్పినట్టు చేయడానికి ధైర్యం చాలకుంటే కాస్త వెనకాడటం తప్పదు. రాము కూడా అదే జరిగింది. భర్త పోయి విధవ అనిపించుకుంటున్న స్త్రీ మీద తన ప్రేమ గురించి బయటికి చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది. దొంగతనం చేయనప్పటికీ చేయలేదని చెప్పటానికి మొట్టమొదట పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తిలా నిట్టూర్చి తలలో తనే తడబడ్డాడు. విధవరాలి మీద ప్రేమేమిటి? అతని మనసు ప్రశ్నించింది. ఆమె స్త్రీ కాదా? నలుగురిలో పసుపు కుంకుమలు పోగొట్టుకున్న స్త్రీకి విలువలేదు. మూఢ నమ్మకాలతో తరతరాలుగా ఎందరో ఆడవాళ్లు కోరికల్ని మట్టిపాలు చేస్తున్న మారని మగవాళ్లకు వాళ్ళు విధవలుగానే కనిపిస్తారు. నీలాంటి వాళ్ళు సమాజాన్ని మార్చలేరు. నీలాంటి నవయువకులు ముందుకొస్తే కొన్నాళ్లకు సమాజం నవసమాజంగా రూపొందబడుతుంది. రాము గాఢంగా ఆలోచించాడు. శారద తనకు తోడు లేకపోతే జీవితం చీకటి అని మాత్రం అనుకున్నాడు. ఆమె తనకు తోడు నీడగా వస్తే జీవితంలోని మాధుర్యాన్ని అనుభవించి ఆనంద సౌధాలలో తేలిపోవచ్చు. ఆమె తనని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతుందా? ఇష్టపడకపోతే ఈ జీవితం ఇంతే. ఆమె కోసం కాగితం పువ్వుల జీవితాన్ని త్యజిస్తాను. మరుజన్మలోనైనా భార్య కావాలని భగవంతుణ్ణి కరుణించమని బ్రతికినన్ని రోజులు ప్రార్థిస్తాను. శారద, నిన్ను దేవతగా గుండెల్లో దాచుకుంటాను. నన్ను వలిచి నీ వాడించేసుకో. నేను 10 రోజులు బ్రతకాలంటే నా బ్రతుకులో వానజల్లు కురిపించు. ఎడారిలోని బాటసారికి చల్లదనాన్నిచ్చే సుగంధ వృక్షం వలె నన్ను స్వాంతనపరచు. నా సతిగా బ్రతుకులో వసంతాన్ని కురిపించు. నువ్వంటే ఈ బ్రతుకుని ఖుషీగా గడిపేస్తాను. ఎన్ని కష్టాలైనా నవ్వుతూ అనుభవిస్తాను. నువ్వు అందరి దృష్టిలో విధవ అయినా నా దృష్టిలో కుమారివనే భావిస్తాను. నీ అందం కోసం నేను ఎలాంటి త్యాగమైనా చేయగలను. నువ్వు జీవితాన్ని పూర్తిగా అనుభవించలేదు శారద. నా కోసం, నా నిండు బ్రతుకు కోసం నాతో 7 అడుగులు నడిచిరా. ఇలా ఎన్నో విధాలుగా ఆలోచించి తన మనసులో శారద అనే ప్రతిమను సుస్థిరంగా దాచుకున్నాడు. శారద రాసిన ఉత్తరం గుర్తుకొచ్చి ఆఫీస్లో సెలవు పెట్టి ఆ మర్నాడే బయలుదేరాడు. శారద ఇంటి ముందు సూట్ కేసుతో రాము నిలబడి ఉండటం గ్రహించిన శారద, లోపలికి రా రాము అన్నది. చాలా రోజుల తర్వాత రాము శారద ఇంటికొచ్చాడు. అప్పుడులా రాము ఇప్పుడు లేడు. పూర్తిగా మారిపోయాడు. బాగా రంగు మారిపోవడమే కాకుండా పుష్టిగా, ఎత్తుగా, నిండు యవ్వనంతో మెరిసిపోతున్న రాము
చూడగానే కొత్త వ్యక్తిలా అనిపించింది శారదకు. ఇదిగో నీళ్లు తాగు. శారద మాటలతో గ్లాస్ అందుకుంటూ శారద వైపు తలెత్తి చూశాడు. ఏమిటి రాము అలా చూస్తున్నావు? నా ఇంటి దీపం ఆరిపోయింది. ఆమె కంఠం జీరబోయింది. అది కాదు శారద, టైం కలిసి వస్తే అందరూ వెళ్తారు, లేదంటే ముందు వెనక, అంతేగా. ఆమెను ఓదార్చే మాటలు మాట్లాడటంతో మీ అమ్మ నాన్న ఎలా చనిపోయారు అంది. హఠాత్తుగా వెనకాల లారీ వచ్చి గుద్దేసింది. అక్కడికక్కడే రిక్షాబాడితో సహా చనిపోయారు. నీకు ఎవరు దిక్కు లేకుండా పోయారు. నిన్ను ఒక ఇంటివాణ్ణి చేయకుండా పోయారు. ఆ మాటతో రాము మనసు జల్లుమనిపించింది. అదంతా పోనీ శారదా, మీ కుమారుణ్ణి పిలు, చూడాలి అన్నాడు. ఇంకో అర్ధగంటలో వస్తాడు. బజారుకు వెళ్ళాడు. శారద తనలో తనే అనుకుంది. ఒకప్పుడులా రాము తనతో మాట్లాడటం లేదు. ఎప్పుడైనా శారద అని పిలిచి మాట్లాడేవాడా? అప్పటి కాలం వేరు. ఆ రోజుల్లో రాము పరిస్థితి వేరు. ఇప్పుడు 4 రాళ్లు సంపాదిస్తూ గౌరవంగా 10 మందిలో దర్జాగా బ్రతికిపోతున్నాడు. మరిప్పుడు మనిషిలో మార్పు రావడం సహజమే కదా అని తిరిగి తనే సర్దుకున్నది. రాము తనని శారద అని పిలవటానికి బాధపడటం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇరువురు కలిసిమెలిసి తిరిగారు. లేదంటే తను రామిరెడ్డి భార్య. అమ్మా అమ్మా అంటూ కిరణ్ ఇంట్లోకి వస్తూ ఎవరిని అటు కూర్చుని ఉన్న రాముని చూసి ఎవరు అని వంటగది వైపు తిరిగాడు. శారద ఎదురుగా వస్తూ కిరణ్, ఇదిగో బొంబాయిలో రాము అని చెప్తూ ఉండేదాన్ని, వారే వీరు అంటూ రాముకు పరిచయం చేసింది. కిరణ్ నమస్కరించాడు. రాము ప్రతి నమస్కారం చేస్తూ రా కిరణ్ అంటూ తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. రాము కిరణ్ని 2 నిమిషాలు తీవ్రంగా పరిశీలించాడు. కిరణ్ చూడ ముచ్చటగా అందంగా ఉన్నాడు. తెలివైన వ్యక్తిలా కనబడుతున్నాడు. నేటి సమాజానికి తగిన విధంగా నడుచుకోగలడనే నమ్మకం చూడగానే గ్రహించేయవచ్చు. ఏ విషయంలోనైనా కిరణ్ రాణించగలడని అర్ధగంట ఇంట్లో గడిపి కిరణ్, అమ్మ నేను పక్క వీధిలో ఉన్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొస్తాం అంటూ వెళ్ళిపోయాడు. రాము, భోజనం తయారైంది, లేచి చేతులు కడుక్కునిరా అంది శారద. అలాగే అంటూ రాము లేచి చేతులు కడుక్కొని భోజనం దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు జీవితం ఎలా గడుస్తుంది శారద అన్నాడు రాము విస్తరాకులో అన్నాన్ని కలుపుతూ. ఎలా ఉంటుంది రాము? కిరణ్ BA పాస్ అయ్యాడు. రోజు గడవటం కష్టంగానే ఉంది. ఈ మధ్యన నేను టైలర్ పని నేర్చుకోవడం వల్ల ఇంటి దగ్గరే మిషన్ పెట్టుకొని రోజులు గడుస్తుంది అనిపించుకుంటున్నాను. నాకు ఈ మధ్య ఉత్తరాలు రాయటం లేదు. కష్టంగా ఉంటే నాకు ఉత్తరాలు రాయకూడదా? ఎందుకు రాయటం లేదు? మొన్న కిరణ్ పరీక్షల ముందు రాశాను. డబ్బులు పంపావు కదా, తిరిగి రాయకూడదా? మరీ అవసరం వస్తే రాస్తూనే ఉన్నాను. భోజనం ముగించాడు రాము. కిరణ్, చెప్పండి అంకుల్, BA క్లాస్లో పాస్ అయ్యావా? అవును అంకుల్. ఇంకేం చేయదలుచుకున్నావు? ఏదైనా ఉద్యోగంలో చేరాలని ఉంది. 4 రోజుల తర్వాత బొంబాయికి తప్పకుండా రా. అక్కడ ట్రైనింగ్లో చేర్పిస్తాను. ట్రైనింగ్లో స్టైఫండ్ కూడా ఇస్తారు. తప్పకుండా వస్తాను. కిరణ్, కిరణ్ ఎవరు అంటూ కిరణ్ బయటకు వచ్చి చూశాడు. తన ఫ్రెండ్ హరి క్రికెట్ ఆడటానికి వచ్చి ఉన్నాడని తెలుసుకుని, అంకుల్ 2 గంటల తర్వాత వస్తాను. అమ్మా నేను ఆటలాడుకోవటానికి వెళ్తున్నాను అంటూ కిరణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాము అతన్ని చూస్తూ ఉండిపోయాడు. మర్నాడు కిరణ్ ఇంట్లో లేడు. శారద దగ్గరగా వెళ్ళి కూర్చొని, శారద అన్నాడు రాము. ఏమిటి రాము? నేనొక మాట చెప్పదలుచుకున్నాను. చెప్పు. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఏమిటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? నీకు పిచ్చి పట్టినట్లేదు కదా? నేను విధవను రాము. విధవైతే నీకు కోరికలు ఉండవా? నువ్వు మనిషివి కావా? నువ్వెంతో తెలివైన వాడివి అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది నువ్వు ఒట్టి దద్దమ్మవని. శారద, నీ వయసు ఏమంత పెద్ద వయసు కాదు. అయితే BA పాస్ అయిన కుమారుడున్నాడు. వయసుకు కోరికలకు భేదం ఉంది. నువ్వు నేను చిన్నప్పటి నుండి స్నేహితులుగానే ఇన్నాళ్ళు ఉన్నాం. నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి నిన్ను గాఢంగా ప్రేమిస్తూనే ఉన్నాను. నేను రామిరెడ్డి భార్యను. అందుకే మొన్నటి వరకు నా ప్రేమ విషయం నీకు చెప్పలేదు. శారద ఆలోచిస్తూ అలాగే కూర్చునుండిపోయింది. రాము మాటలని గుర్తొస్తుండగా, మంచివాడు రాము. రాము కోసం తను ఎన్నో మాటలు పడిన మాట నిజమే. నా ఉద్దేశం నీకు రక్షణగా ఉండాలనే శారద. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. రామిరెడ్డి బ్రతికుండగా నువ్వు స్నేహితుడి భార్యవే. అప్పుడు నా మనసులో ఆరాధించేవాణ్ణి. మనసులో మాట దాచుకోకు. నేనంటే ఇష్టం లేదా చెప్పు. ఇక మీదైనా ఇష్టం రాదా? నాకు పెళ్లి కాలేదు. నీకు అన్యాయం జరగదు. నన్ను అర్థం చేసుకో. నువ్వెప్పటికీ ఇలాగే ఉండిపోకూడదు. నీ జీవితంలోకి ఇంకో మధుమాసం రావాలి. నేను రప్పిస్తాను. నన్ను కాదనకు. సంఘంలో ఇదేదో నేరం అవుతుందనుకోకు. ఇలా చాలామంది ఉన్నారు. నీకు మాత్రం తెలీదా? జీవితాంతం నీకు కిరణ్కు రక్షణగా ఉంటాను. కాదనకు. అవును, ఆలోచించుకోవాలి. భర్త పోయాక ఆడది మరో పెళ్లి చేసుకుంటే లోకం ఏమనుకుంటుందో? ఎన్నో రకాలుగా అనుకుంటుంది. అసలు అది ఆడదేనా?
అదే మగాడిని చంపేసి ఉంటుంది. ఒక బిడ్డ చేతికి వచ్చిన వాడుండగా పెళ్లి చేసుకుంది. చిచి నీచురాలు అని భర్త ఉండగానే మరొకడితో అక్రమ సంబంధం కలిగి ఉంటోంది. కామం తీర్చుకోవటానికే తిరిగి పెళ్లి చేసుకున్నది. సిగ్గు ఎగ్గు లేదు. ఇలా ఎన్నో రకాలుగా అమ్మలక్కలు ఆడిపోసుకోరు. నలుగురిలో తల ఎత్తుకుని ఎలా తిరగగలదు? ఆడది అందరికీ కాకపోయినా కొందరికి ఆదర్శంగా ఉండాలి. తరతరాల నుండి వస్తున్న కట్టుబాట్లను తెంచుకుని ఇప్పుడు మరో పెళ్లి చేసుకోవటమా? ఆ మర్నాడే సెలవు అయిపోవటం గుర్తుకొచ్చి, రాము, శారద, నేను రేపు వెళ్ళిపోతున్నాను. నా ఆశయం తీరుస్తావా లేదా చెప్పు. నువ్వు నాతో పెళ్లికి ఇష్టపడకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. నీకోసం ఈ జీవితాన్ని దేవతలేని దేవాలయంలాగా చేసుకుంటాను. ఒక అందమైన అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకో అంది శారద. అంతేనా నీ నిర్ణయం? ఇంతే నాకు తెలిసింది. ఇన్నాళ్ళు దేనికోసమైతే ఆగానో అదే నాకు దూరం అయిపోతుందని తెలిసి నేను మనుగడ మీద మనిషిగా మసులుకోవటం దుర్లభం. గాఢంగా నిట్టూర్చి సూట్ కేసు తీసుకుని వెళ్తున్నానంటూ రాము అక్కడి నుండి రైల్వే స్టేషన్ వైపు నడిచాడు. రాము వెళ్తుంటే అతని కన్నీటి బొట్లు అందంగా అతని చెంపలపై నుండి జారడం చూసిన శారద మనసు బావురుమంటూ ఘోషించసాగింది. అరే కిరణ్ అన్నాడు నారాయణరావు. ఏమిటి తాత? రాము వచ్చాడటగా మీ ఇంటికి? అవును వచ్చాడు. ఇదిగో వాడికి మీ అమ్మకు అక్రమ సంబంధం ఉంది. నువ్వు పుట్టక ముందు నుంచే ఈ ఊరు కోడై కూస్తోంది. దానికి నన్నేం చేయమంటావు? మీసాలొచ్చాయి. ఈ వయసులో నీ తల్లి తప్పుడు పనులు చేస్తుంటే నీకు అవమానం కాదా? నాకు అవమానం కలగాలి కానీ నీకెందుకంత బాధ? ఏదో తెలిసిన వాడివని చెప్పాను. ఇక నీ ఇష్టం. యూ షటప్ ముసలిపీనుగా. రేపో మాపో కాటికి వెళ్ళేవాడివి. ఇలాంటి మాటలేనా వచ్చేది? కృష్ణారామ అనుకోకుండా జాగ్రత్త. ఇలాంటి మాటలు ఇంకెప్పుడూ ఎత్తకు. ముసలివాడిని కిరణ్ కొట్టేటట్టుగా మాట్లాడటంతో మౌనంగా ఉండిపోయాడు ముసలివాడు. ఇంట్లోకి వెళ్ళగానే ఇల్లు ప్రశాంతంగా ఉండటంతో, అమ్మా, అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? టెలిగ్రామ్ వచ్చిందని 1 గంట క్రితమే వెళ్ళిపోయాడు బొంబాయి అన్నది శారద. అతను ఆశ్చర్యపోయాడు. హఠాత్తుగా అంకుల్ వెళ్ళిపోవడంతో ముసలివాడన్న మాటలకి కాస్త ఆలోచించసాగాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు కిరణ్? తల్లి మాటతో ఏమీ లేదమ్మా, భోజనం పెట్టు అన్నాడు కిరణ్. శారద అతనికి భోజనం వడ్డించసాగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత రాము మనసులో లేదు. ఎన్నో అనుకున్నాడు. అనుకున్నవన్నీ నెరవేరుతాయని ఆశపడ్డాడు. అతని ఆశ తీరడానికి ఏమంత పెద్ద దురాశ కాదు. తను చిన్ననాటి నుండి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ వచ్చిన ఒక స్త్రీ విధవరాలయ్యిందని, ఆమె జీవితాన్ని చిగురింప చెయ్యాలని, దీపాన్ని తను వెలిగించాలని కోరుకోవడంలో తప్పులేదు. ఎన్నో చెడ్డ పనులు చేయడానికి మనిషి వెనుకాడని ఈ రోజుల్లో రాము కోరిక చాలా విలువైనది, ఆదర్శప్రాయంగా అందరి ముందు కొనియాడతగిందని మాత్రం చెప్పొచ్చు. శారద, నిన్ను నా జీవితాంతం నా కనుపాపగా చూసుకోవాలనుకున్నాను. నా ఈ త్యాగాన్ని లేదా ఆశను నువ్వు తిరస్కరిస్తావనుకోలేదు. అసలు శారద తిరస్కరించలేదు. అయితే ఆమె అన్నదేమిటి? మరో అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నది. ఆ మాటకర్థం అదే కదా? తిరిగి రాము మనసు ప్రశ్నించింది. ఏది ప్రశ్న? తను చెయ్యాలనుకున్నందులో ఎలాంటి హాని చెయ్యాలని ప్రయత్నించలేదు. ఆమెకు, ఆమె బిడ్డకు తన జీవితాన్ని రక్షణగా మాత్రం చేసుకోమన్నాడు. అయితే 2 రోజులు ఆఫీసు కూడా వెళ్లకుండా శారద మాటల్ని తీవ్రంగా ఆలోచించాడు. ఇక బ్రతికినంత కాలం శారద ఇంటికి వెళ్ళకూడదు, ఆమెకు ఉత్తరాలు కూడా రాయకూడదని మాత్రం అనుకున్నాడు. కుర్చీ నుండి లేచి ఇంట్లోనే అటు ఇటు తిరగసాగాడు. చేతులు వెనుకకు కట్టుకొని రాము తిరగడాన్ని బట్టి చూస్తే తీవ్రంగా ఏదో ధ్యాసలో పడిన వ్యక్తిలా మనసారా కోరుకుంటున్న కార్యకర్తగా మాత్రం కనబడసాగాడు. టేబుల్ మీద ఉన్న శారద ఫోటోని తిప్పి పెట్టేశాడు. శారద, నువ్వు జీవితంలో నా కోసం ఎంతో సహాయం చేశావు. కానీ నేను మాత్రం దానికి 1000 రెట్లుగా కృతజ్ఞతకు బదులుగా ఇలా అడుగు ముందుకు వెయ్యాలనుకున్నాను. నీ ఇంట ఆరిపోయిన దీపాన్ని వెలిగించాలనుకున్నాను. నూనె లేని ప్రమిదను చేసి ఆ ప్రమిదకు నేను నూనెగా నిలవాలనుకున్నాను. నా కోరిక తీరాలని ఎన్నో రాత్రులు కలలు కన్నాను. ఇంకా కంటూనే ఉంటాను. నీ జీవితంలో నేను అనుకున్న మార్పును తీసుకురావటం కోసం బ్రతికినంతకాలం ప్రయత్నిస్తూనే ఉంటాను. 4 రోజులు గడిచిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ మనిషి మరువలేకపోయినటువంటి విషాదగతం నుండి కాలం కొద్దిగా మరలింపచేస్తుంది. అయితే రాము మాత్రం తప్పదన్నట్లుగా ఉద్యోగానికి వెళ్ళసాగాడు. రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి. శారద దగ్గర నుండి ఉత్తరం వస్తుందని తను అనుకోలేదు. అసలు వచ్చేటప్పుడు భోజనం, కనీసం మంచినీళ్ళు కూడా తాక్కుండా వచ్చేశాడు. అంటే శారదకు తెలుసు రాము కోపగించుకొని వెళ్ళిపోయాడని. కొన్ని పనులు మనిషి అనుకున్నట్లు సాధించటానికి ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. కొందరు మాత్రం అనుకున్నది సాధించడానికి ఎన్నో ఎత్తులు వేస్తుంటారు.
మరికొందరు ఆ మరు నిమిషం నుండి దానికి స్థిరంగా గుడ్ బై చెప్పి మరో పనిలో నిమగ్నం అవుతుంటారు. ఇంకొందరు మరో వ్యక్తి సాయంతో తను అనుకున్న గమ్యానికి చేరాలని ప్రయత్నిస్తారు. కానీ తాము అనుకున్నది అతని దృష్టిలో పెద్ద త్యాగమని కానీ గొప్ప పని అని కానీ అనుకోవడం లేదు. హఠాత్తుగా మనిషి నిండు మనసులో రకరకాల నిర్ణయాలు మెదులుతూనే ఉంటాయి. కానీ అందులో కొన్ని నిర్ణయాలు మాత్రం మనసులో పాతుకుపోతాయి. అలా రాము మనసులో శారద జీవితాన్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకురావాలనుకున్నాడు. అదే ధ్యాస మాత్రం రాము మనసులో గూడు కట్టుకుంది. తను చేయలేకపోయిన పని మీద గాఢంగా మనసు నిమగ్నమైపోయింది. దాని నుండి బయటపడలేకపోతున్నాడు. మంచి పని చెయ్యాలని మనిషి ఎంతగా ముందుకొచ్చినా ఆ పనులకు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. వాటి వల్ల ఎదుటి మనుషులకు సమాజానికి హాని ఎన్నడూ జరగదని తెలిసినా ఆ పనులు మాత్రం జరగవు. అయితే మనిషి మాత్రం అవలీలగా చేసేయగలనని రెక్కలు కట్టుకుని అహోరాత్రులు కష్టపడి చివరికి నీళ్లు నములుతాడు. వీటికి కాలం కలిసి రావాలి లేదా భగవంతుడు బలాన్ని ఇవ్వాలి అని ఆలోచిస్తే అయోమయంగా ఉంటుంది. ప్రతిరోజు డ్యూటీలో ఉన్నప్పుడు భోజనం చేసేటప్పుడు ప్రతి నిమిషం రాముకి శారద గుర్తుకొస్తూనే ఉంది. తన మనస్సు నుంచి శారద అనే ప్రతిమ స్థిరంగా తీసేయలేకపోతున్నాడు. అయితే అతనికి మనస్సులో శాంతి కరువైందని మాత్రం నిశ్చింతగా చెప్పొచ్చు. ఏది ఏమైనా తనకు శారద ఒక చిక్కుపడిన సమస్యగా ఎదురైందని తనలో తనే భావించాడు. అయితే తన మనస్సులోనే ఆమె గుర్తొచ్చినప్పుడల్లా మనసు పరిపరి విధాలుగా పోతోంది. తన అపారమైన ప్రేమ చాటుకోలేకపోతున్నాడు. ప్రేమ అనే రెండక్షరాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవాలి. ప్రేమ, తల్లి బిడ్డల ప్రేమ, తండ్రి కుమారుళ్ళ ప్రేమ, దేశం మీద ప్రేమ. మనిషికి రకరకాల ప్రేమలుండొచ్చు. ఇంకా పెళ్లి కాని నవ యువతీ యువకుల ప్రేమకు భేదం ఉంది. భార్యకు భర్త మీద ప్రేమ ఉండొచ్చు. అయితే విధవరాలిపైన నవ యువకుడి ప్రేమ అనర్హమని ఎక్కడా చరిత్రలో లేదు. చివరికి చరిత్రహీనులైన యువతీ యువకులు ప్రేమించుకుంటున్నారు. సూర్యభగవానుణ్ణి నమస్కరించటానికి ఉదయం ఆయన భక్తులకు ఏమాత్రం అర్హతలు ఇవ్వబడి ఉండటం లేదు కదా. ప్రతి మనిషి లోకానికి వెలుగునిచ్చే మనిషి. అది మాత్రం ఉదయాన్నే నమస్కరించి తను భక్తుణ్ణి అనిపించుకోవడం లేదా పవిత్రమైన మనస్సు గల యువకుడు ఒక వేశ్యను త్రికరణ శుద్ధిగా ప్రేమించి ప్రేమ ఫలాన్ని అనుభవించటం రాముకు తెలుసు. ఎన్ని రకాలుగా కొలిచినా దేవుడు ఒక్కడే అని కూడా తెలుసు. ఎవరి సాయం వల్ల తను ఈ స్థితికి రాలేదు, ఒక్క శారద తప్ప అనే విషయం మాత్రం గుండెల మీద చేతులేసుకుని చెప్పగలడు. మనిషికి బ్రతకటం ఇష్టం లేకపోయినా వేళ్లకు తిండి తప్పదు కదా. బ్రతకాలంటే ఏదో పని చేసుకుని 4 రాళ్లు సంపాదించుకోవాలి. ఆ సంపాదించిన రాళ్లతో గంజి కాచుకుని కాలే కడుపుకు నింపుకోవాలి. అలా తన కోరిక తీరలేదని మాత్రం తాను చచ్చిపోవాలని అనుకోవడం లేదు. బ్రతుకులో తనకు కనీసం తృప్తి ఇవ్వగలుగుతుందేమో అనే ఆశతో డైరీ రాయడం తప్పింది కాదు. ఆ డైరీలో మాత్రం తన మనసు ఎన్నెన్ని విధాలుగా ఎక్కడెక్కడ ఎలా పరుగులు తీసేది. మనసు నిండా బెల్లం మీద ముసిరే ఈగల్లా రకరకాల భావ పరంపరలు స్పష్టంగా డైరీలో నింపుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడు డైరీని కూడా చదువుకొని పిచ్చిగా నవ్వుకునేవాడు. ఆ నవ్వు వెనక అదో రకపు తృప్తి మాత్రం ఉన్నది. కిరణ్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఈ విశాల ప్రపంచంలో ఎలా బ్రతకడం? అసలు తనకు BA సర్టిఫికెట్ ఉన్నదనే తృప్తి ఏమంత సంతోషాన్ని ఇవ్వటం లేదు. దానికి కారణం ఏమిటని ఆలోచిస్తూ రోజురోజుకు మారిపోతున్న కాలమహిమ. ఎంతో చదువు ఉన్నంత మాత్రాన ఉద్యోగం దొరకడం అంత సులభమా? తనకు ఆస్తి ఏమీ లేదు. తన ప్రపంచంలో BA సర్టిఫికెట్తో కళ్ళు తెరిచి చూసేటప్పటికీ తండ్రి లేడని నిజం తెలిసింది. శారద మాత్రం తల్లిగా మిగిలిపోయింది. ఆమె కూడా ఇప్పటి వరకు ఎన్నో కష్టాల్ని భరించినట్లు ఆమె ముఖం చూస్తేనే తెలుస్తోంది. అసలు తల్లిని చూడగానే ఎవరైనా ఆమె మీద జాలిని కురిపిస్తారు. ఎందుకంటే చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని జీవితాన్ని పూర్తిగా అనుభవించలేని అభాగ్యురాలు అంటారు. ఆ విషయాల గురించి ప్రస్తుతం కిరణ్ అంతగా ఆలోచించటం లేదు. కానీ తనకిప్పుడు ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం సహాయంతో తల్లిని కాపాడవచ్చు. తల్లి టైలర్ మిషన్తో ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళ బట్టలు కుట్టి వచ్చిన డబ్బుతో ఆకలి తీర్చి గంజి పోస్తోంది. తల్లిగారి వెనకాల కానీ తండ్రిగారి వెనకాల కానీ ఎవరూ వచ్చి కష్టాల్ని గురించి జాలి చూపటం లేదు. అది తల్లి చెప్పినట్లు రాము మాత్రం ఉద్యోగంలో చేరినప్పటి నుండి అప్పుడప్పుడు డబ్బు పంపుతూ మన కష్టాల్ని ఆదుకున్నాడని దానికి తల్లి కారణం చెప్పకపోలేదు. ఏదో ఎప్పుడో చేసిన సహాయాన్ని మనసులో పెట్టుకుని ఇంతగా సహాయం చేసే వాళ్ళెందరుంటారు? అందులో రాము చాలా మంచివాడని అమ్మ ఎన్నో మార్లు చెప్పింది. నిజంగా రాము మనసు అప్పుడే తీసిన వెన్నెలాంటిది.
మొదటిసారిగా రాముతో మాట్లాడినప్పుడే రాము మనసు గురించి తెలుసుకున్నాడు కిరణ్. కిరణ్ చాలా తెలివైనవాడు. పేరుకు బిఏ చదివాడే కానీ లోకం పోకడా బాగా తెలుసుకున్న నేటి నవ యువకుడనే చెప్పాలి. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలవాడనే చెప్పాలి. ఈనాటి రాజకీయం, సాహిత్యం, కట్నం సమస్య, ఆడది అబల కాదా, భర్త పోయిన స్త్రీకి మరో పెళ్లి అవసరమా, నేటి ఆధునికం గురించి ఇలాంటివి మరెన్నో సమస్యల్ని గురించి మాట్లాడటం అంటే మంచినీళ్లు తాగినట్లుగా మాట్లాడగలిగే స్తోమత గల వ్యక్తి కిరణ్. అన్నిట్లో ఆరితేరిన వ్యక్తి. పుస్తకంలోని 10 పేజీలు చదివేసి మిగిలిన పేజీల గురించి చెప్పేయగలడు. ఆలోచనలు రకరకాలుగా పోతున్నాయి. అయితే ఆలోచనలకేం అంతుండదు. ప్రస్తుత సమస్య అదే. నేనిప్పుడు చిన్న ఉద్యోగమైనా సంపాదించుకోవాలి. ఉద్యోగంలో చేరి తల్లిని పోషించడం సులభం. తన మనసులోకి రాము మాటలు గుర్తుకొచ్చాయి. కిరణ్, నువ్వు బొంబాయి వచ్చావంటే ఒక ట్రైనింగ్ ఉంది. అవును అంకుల్ అన్నట్టు బొంబాయి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు. చివరికి బొంబాయికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఒక మారు తల్లి దగ్గర ఆ ప్రస్తావన కూడా తేవాలనుకున్నాడు. మర్నాడు అమ్మా అమ్మా అంటూ తల్లి ఉన్న గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు కిరణ్. ఏరా కిరణ్ అన్నది శారద. నేను బొంబాయి వెళ్ళాలనుకుంటున్నాను. బొంబాయిలో ఎవరి దగ్గరికి? అదేనమ్మా, రాము అంకుల్ దగ్గరికి. శారద మౌనం దాల్చింది. అదేమిటమ్మా, రాము అంకుల్ చాలా మంచివాడు, దేవుడు లాంటి మనిషిని చెప్తుండేదానివి. నేను అక్కడికి వెళ్తాను ఇప్పుడు అంటే మౌనం దాలుస్తున్నావు. ఎందుకు వెళ్తానంటావు కిరణ్? అవును, అసలు మాట చెప్పడం మరిచాను. రాము అంకుల్ ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను బొంబాయి రమ్మని చెప్పాడు. ఏదో ట్రైనింగ్లో చేర్పిస్తానన్నాడు. ట్రైనింగ్లో చేరాలంటే దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించావా కిరణ్? రాము మీద ఖర్చులు పెట్టడం ఏమంత బాగుంటుంది? అన్నీ నువ్వే చెప్తావమ్మా. రాము చాలా మంచివాడు. నువ్వు బిఏలో ఉన్నప్పుడు దానికి ముందు మనకెంతో ఆర్థిక సహాయం చేశాడని, అతని మంచితనం గురించి ఎంతగానో నిన్న మొన్నటి వరకు పొగుడుతూ ఉండేదానివి. ఈరోజు నేను అక్కడికి వెళ్తానంటే ఏదేదో చెప్తున్నావు. అసలు నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను వెళ్ళడం మానుకుంటాను అన్నాడు కిరణ్. అది కాదు కిరణ్, నిన్ను వెళ్ళవద్దని నేను చెప్పటం లేదు. సర్లే, నువ్వు అలాగే వెళ్ళిరా, మంచి రోజు చూసుకుని అన్నది శారద. మంచిదన్నట్టు తలాడించాడతను. శారదకు జీవితం గురించి చాలా దిగులు పట్టుకుంది. ఆడది ఒంటరిగా సమాజంలో అన్నీ ఉన్నా ముందుకు నడవటం చాలా కష్టం. అసలు పూటకు గడవటం కష్టంగా ఉన్నప్పుడు ఒంటరిగా ఆడది రోజుల్ని ఎలా నెగ్గుకు రాగలదు? లేకుంటే బిఏ చదివిన కిరణ్ మాత్రం తనకు కుడిభుజంగా ఉన్నాడు. అతనికి ఒక ఉద్యోగం లేదు. ఈ కాలంలో ఉద్యోగం లభించడం అంటే ఒక తపస్సు కన్నా ఎక్కువగా కనబడుతోంది. కట్నం లేకుండా ఆడదానికి పెళ్లి చేయటం సులభం, కానీ ఎంత చదువున్నా ఉద్యోగం దొరకడం చాలా కష్టం. ఈ విధంగా చూస్తే తనకు కానీ తన కిరణ్కి కానీ ఎలాంటి ఆధారం లేదు. కిరణ్కి ఏదో చిన్న ఉద్యోగం దొరికితే తప్ప రోజులు గడవటం చాలా కష్టం. ఇప్పుడు కిరణ్ రాము దగ్గరికి వెళ్తానంటున్నాడు. తనకేమాత్రం ఇష్టం లేకపోయినా కిరణ్ తృప్తి కోసం సరే అని గాఢంగా నిట్టూర్చింది శారద. తలుపు చప్పుడు కావడంతో రాము తలుపు తీసి ఎదురుగా నిలబడి ఉన్న కిరణ్ని చూసి, హలో, కమిన్ కిరణ్, నాకు ఉత్తరం రాసి బయలుదేరుంటే స్టేషన్కి వచ్చేవాడిని కదా అన్నాడు. రాయాలనుకున్నాను అంకుల్, టైం లేకుండా పోయింది. రాము ఇంట్లోకి నడిచాడు. కిరణ్ అతన్ని అనుసరించాడు. ఇలా కూర్చో. రాము కుర్చీలో కూర్చున్నాడు. కిరణ్ రాముకి ఎదురుగా కూర్చున్నాడు. మీ అమ్మ ఎలా ఉంది కిరణ్ అన్నాడు రాము. బాగానే ఉంది అంకుల్. రాము కాలింగ్ బెల్ నొక్కాడు. పనికుర్రాడు వచ్చాడు. 2 కాఫీలు పట్టుకుని ఆ వెంటనే క్యారియర్సు భోజనం పట్టుకురా అన్నాడు. అలాగే సార్. 10 నిమిషాలు గడిచిపోయింది. కాఫీలు వచ్చాయి. రాము కిరణ్ తీసుకున్నారు. మరో 10 నిమిషాలకి భోజనాలు రెడీ కావడంతో రాము కిరణ్ భోజనాలకు లేచారు. 3వ రోజు, కిరణ్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఈరోజు ఎలాగైనా నీ ట్రైనింగ్ గురించి అన్ని వివరాలు తీసుకొస్తాను. అలాగే అంకుల్ అన్నాడు కిరణ్. రాము భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కిరణ్కి రాము వెళ్ళిపోగానే, అంకుల్ ఎంత మంచివాడు, నన్ను ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటున్నాడు. ఈ గది చాలా డీసెంట్గా ఉంది. ఆడవాళ్ళు లేకపోయినా చాలా నీట్గా ఉంది. అసలు అంకుల్కు ఇంకా పెళ్లి కాలేదులా ఉంది. టైంపాస్ కోసం అల్మరాలోని పుస్తకాలు తిరిగేయసాగాడు. తనకు నచ్చినంతగా పుస్తకాలు కనబడకపోవటంతో పుస్తకాలన్నీ తిరిగేస్తున్న సమయంలో పెద్ద డైరీ కనబడింది. డైరీలో మొదటి పేజీ తిరిగేసి ఆతృతగా చదవసాగాడు. డైరీ అంతా అతన్ని ఆశ్చర్యంతో ముంచెత్తేసింది. అంకుల్ కోరిక గురించి ఆలోచనలో పడ్డాడు. 2 రోజులు డైరీ తన కళ్ళ ముందు కదలాడినట్లు అనిపించింది. డైరీలోని సంగతి తెలిసాక తన ఊర్లోని తాత మాట గుర్తుకొచ్చి ఆశ్చర్యపోయాడు. తాత చెప్పినట్టు అంకుల్కి మమ్మీకి సంబంధం ఉందా? అసలు నేను అంకుల్ దగ్గరికి వెళ్తానంటే అయిష్టంగా కనబడిందే. కొందరు ఇలాంటి విషయాలు పిల్లల దృష్టిలో పడితే ఉన్న గౌరవం పోతుందనుకుంటారు. మరికొందరు తెలియకుండా ఉండటమే చాలా మంచిదనుకుంటారు. అసలు మమ్మీ అలాంటి మనిషి మాత్రం కాదని నేను గుండెల మీద చేతులేసుకొని చెప్తాను. అందులో అంకుల్ నన్ను ఎంత ప్రాణంగా చూసుకుంటున్నాడు.
ఒకవేళ ఇదే నిజమైతే అంటే ఎప్పటినుంచో మమ్మీకి అంకుల్కి సంబంధం ఉన్నట్లయితే అంకుల్ ఈ డైరీలో ఎందుకు రాసుకుంటాడు? డైరీలో కొందరు ఎన్నో విషయాలను ప్రతీదీ రాసుకుంటారు. తమ జీవిత కోరిక గాఢమైనదన్నట్టుగా రాసుకుంటారు. ఎన్నో విధాలుగా ఆలోచించాడు. అయినా రోజులు మారిపోయాయి. రోజులు మారినప్పుడు మనసున్న మనుషులు కూడా మారాలి. అప్పుడు కానీ దేశం పురోగమించదు. మమ్మీ అంకుల్ని పెళ్లి చేసుకుంటే తప్పేమీ లేదు. అయితే మమ్మీ అంటే కిరణ్కి చాలా భయం. మమ్మీ మాటకు తిరుగులేదు. ఆమె చెప్పినట్లు విని నడుచుకుంటూ రావడం ఇప్పటి వరకు వస్తోంది. తన ఆలోచనలో పడ్డాడు. కిరణ్ తలుపు చప్పుడు కావడంతో ఆలోచనలకు స్వస్తి చెప్పి వస్తున్నా అంకుల్ అంటూ వెళ్ళి తలుపు తీశాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి కిరణ్. ఎందుకు అంకుల్? నీ ట్రైనింగ్లో ఆ విషయంలో ఎన్నో రికమెండేషన్లు జరిగినా ఆగిపోయాడు. నాకు అర్థం కావటం లేదు అంకుల్. కష్టం లేకుండానే నీకు ట్రైనింగ్లో సీటు దొరికింది. అది కాదు అంకుల్, ఈ ట్రైనింగ్ చాలా పెద్దదని విన్నాను. ఇంత సులభంగా దొరికిందా? మా ఆఫీస్ పలుకుబడి కాస్త ఉపయోగించి సంపాదించాను. నా కోసం మీకెందుకు ఇంత శ్రమ అంకుల్? చూడు కిరణ్, నేను చదువుకునే రోజుల్లో పరీక్ష ఫీజు కట్టలేకపోతే మీ అమ్మా నాన్న నాకు సహాయపడ్డారు. కనీసం నేను ఇప్పుడు దానికి కృతజ్ఞతగానైనా ఈ సహాయం చేయడం నా బాధ్యత కదా? నువ్వే చెప్పు. మరి ట్రైనింగ్లో కోసం డబ్బు కూడా ఖర్చు అయి ఉంటుందనుకుంటాను. ఏదో 200 ఉంటుంది. లేదంకుల్, అబద్ధం చెప్తున్నావు. 2000 నా ఖర్చు అయి ఉంటుంది. అయినా ఎందుకో ఇంత ప్రేమగా చూస్తున్నాడు అంకుల్ అని మాత్రం అనుకుని నిట్టూర్చాడు కిరణ్. కిరణ్, నువ్వు 10వ తారీఖు నుండి ట్రైనింగ్కి వెళ్ళాలి. మమ్మీకి ఈ విషయం ఎలా తెలియచేయడం? ఒక ఉత్తరం రాయి. ట్రైనింగు 2 సంవత్సరాలు అన్నారు కదా? అవును, 2 సంవత్సరాలు ట్రైనింగ్లో స్టైఫండ్ 500 ఇస్తారు. మమ్మీని నా దగ్గరకు రప్పించుకుంటే బాగుంటుందా అంకుల్? అది నీ ఇష్టం. అదేమిటి అంకుల్, ఈ విషయం వచ్చినప్పుడు దాటేస్తున్నారు? అసలు అంకుల్కి మమ్మీ అంటే కోపమా? అలా కోపమైతే ఆ డైరీలో అలా ఎందుకు రాస్తున్నాడు? కొందరు కొన్ని రాసుకుంటారు. అవన్నీ కొన్ని విషయాలకు గుర్తు అని మాత్రమే అర్థం చేసుకోకూడదు. డైరీకి అతని మనసులోని అభిప్రాయానికి ఎంతో భేదం ఉండొచ్చు, లేదా ఊహ నిజమై ఉండొచ్చు. ట్రైనింగ్లోనే వంట చేసుకోవటానికి కష్టం కదా అంకుల్? కష్టంగా ఉంటే మీ మమ్మీని పిలిపించుకో కిరణ్. అలాగే అంకుల్. చూడు కిరణ్, నెలకి వారిచ్చే స్టైఫండ్ చాలకపోతే నా దగ్గరకు వచ్చి నీకు అవసరమైన డబ్బు తీసుకుంటూ ఉండు. నా దగ్గర అడిగి తీసుకోవటానికి సిగ్గుపడుకో. మీకు మరీ కష్టాన్ని కలిగిస్తున్నాను అంకుల్. అదంతా ఏమీ లేదు. చూడు కిరణ్, ఇంత డబ్బు అంకుల్ దగ్గర తీసుకుని రుణపడటం ఇష్టం లేకపోతే ఉద్యోగంలో చేరాక అంతా లెక్కగట్టిచ్చేయి. నేను తీసుకుంటాను. అంతేగాని మొహమాట బడ్డొచ్చి కష్టపడకు. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. థ్యాంక్స్ అంకుల్. మమ్మీకి ఉత్తరం రాసేస్తాను. 10 రోజుల తర్వాత నేను వస్తాను, తయారుగా ఉండమని. రాము మౌనంగా ఉండిపోయాడు. కిరణ్కి మాత్రం జీవితం అంటే ఎంతో కష్టమైనదన్నట్లు అనిపించింది. పచ్చగా ఉన్నవాడిని చూసి తను పచ్చగా బ్రతకాలని కష్టపడతాడు. గొప్పగా బ్రతికేవాడిని చూస్తే ఇంకా గొప్పవాడిని కావాలని పాకులాడతాడు. సామాన్యుడిగా బ్రతకాలని పరుగులు తీస్తాడు మధ్యతరగతి వాడు. కడుపు కూటి కోసం పరుగులు తీస్తాడు రోజు కూలి పని చేసుకునే కూలివాడు. నే గొప్పవాడిని, లక్షాధికారిని కావాలని మరికొందరు పరుగులు తీస్తారు. వెనక వచ్చే కారు ముందు వెళ్లే కారును దాటుకుని వెళ్లాలన్నంత స్పీడ్గా. కిరణ్కి ట్రైనింగ్ విషయం గురించి చెప్పాలనుకున్న జాగ్రత్తలన్నీ చెప్పేశాడు. ట్రైనింగ్లో మంచి పేరు తెచ్చుకోవాలని నొక్కి చెప్పాడు. అంకుల్ మాటలు వింటుంటే కిరణ్కి ప్రపంచంలో తనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయని మాత్రం అర్థమైంది. ప్రతి చిన్న విషయం మొదలుకొని పెద్ద విషయం వరకు ఎలా నడుచుకోవాలో అంకుల్ చెప్తుంటే ప్రతి అక్షరం నిజం అనుకున్నాడు. 2 రోజులు మాత్రం ఉంది ట్రైనింగ్ స్టార్ట్ కావడానికి. అయితే ఆ బొంబాయి నగరంలో రాము ఉన్న ఇంటికి కిరణ్ ట్రైనింగ్ ఉన్న చోటుకి కాస్త దూరం కావటం వల్ల ట్రైనింగ్కు దగ్గరలోనే ఒక రూమ్ అద్దెకు తీసుకోమని రాము సలహా ఇచ్చాడు. ఆ విషయంలో కిరణ్ ఆలోచించకపోయినప్పటికీ రాము చెప్పాడు కాబట్టి సరే అంకుల్ అని అన్నాడు. గదిని చూసి మాట్లాడి కిరణ్కి చూపించాడు. 10వ తారీఖు రానే వచ్చింది. రాము కిరణ్ని తీసుకెళ్లి ట్రైనింగ్లో చేర్పించి తిరిగి ఇంటి ముఖం పట్టాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ట్రైనింగ్ కాగానే అంకుల్ దగ్గరకు వచ్చాడు కిరణ్. అంకుల్, మాకు 4 రోజులు వరుసగా సెలవులు వస్తున్నాయి. నేను వెళ్ళి మమ్మీని తీసుకొచ్చుకుంటాను. మంచిది కిరణ్ అన్నాడు రాము. కొంచెం డబ్బులు కావాలి అంకుల్ అనగానే ఇదిగో అంటూ 3 పచ్చనోట్లు అందించాడు రాము కిరణ్ చేతికి. 2 గంటలకి ట్రైన్ ఉంది అంకుల్, నేను వెళ్ళొస్తాను అన్నాడు. పద, నేను వస్తాను స్టేషన్ వరకు అన్నాడు. కిరణ్ రాము స్టేషన్ చేరుకున్న అర్ధగంటకి ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. కిరణ్ ఎక్కి కూర్చున్నాడు. ట్రైన్ కదిలింది. రాము చేతులు ఆడించాడు. కిరణ్ చేతులు ఆడించాడు ప్రతిగా. రైలు కనుమరుగు కావడంతో రాము ఇంటివైపు తిరిగాడు. ఇంట్లోకి వెళ్ళి బాలుకుర్చీలో వాలాడు. శారద గుర్తుకొచ్చింది. శారద ఇక్కడికి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో, ఇందులో నా స్వార్థం ఏమాత్రం లేదు.
నీ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాను. కాదు కాదు, నీ కిరణ్ మంచి కోరి. కిరణ్ బొంబాయి నుండి బయలుదేరి పుట్టిన ఊరికి చేరుకున్నాడు. శారద కిరణ్ రాకను చూసి ఆశ్చర్యపోయింది. అయితే ఎందుకిలా హఠాత్తుగా ఉత్తరం పత్రం లేకుండా వచ్చేశావని అడగలేదు. ఎందుకంటే రాము దగ్గరికి కిరణ్ వెళ్ళడం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ గడిచిన సంగతి అప్రస్తుతం అనుకుని, కిరణ్, మీ రాము అంకుల్ ఎలా ఉన్నారు అంది. బాగానే ఉన్నారు మమ్మీ. అసలు అంకుల్ నా గురించి ఎన్నో విషయాలు తర్వాత చెప్తాను, కానీ ముందు నాకు భోజనం వడ్డించు, ఆకలేస్తోంది. అవును కిరణ్, నువ్వు స్నానం చేసి వచ్చాయి, ఈలోగా నేను భోజనం రెడీ చేస్తాను అంది. కిరణ్ స్నానం చేసి వచ్చాడు. తన పాత ట్రంకు పెట్టె తీసి ఏవో కాగితాల కోసం వెతకడం ప్రారంభించాడు. ట్రంకు పెట్టెను అలాగే సర్ది పనికిరాని కాగితాల్ని చించి పారేయసాగాడు. అర్ధగంట గడిచిపోయింది. రా కిరణ్, భోజనం రెడీ అయింది. తల్లి మాటతో అతను వెళ్ళి తిరిగి చేతులు కడుక్కొని భోజనానికి కూర్చున్నాడు. శారద అతనికి వడ్డించసాగింది. అదేమిటి మమ్మీ, నువ్వు వడ్డించుకో. ఆ మాటతో వడ్డించుకోసాగింది. భోజనాలు ముగించి ఇరువురు కూర్చొని మాటల్లో దిగారు. చూడు మమ్మీ, అంకుల్ దేవుడిలాంటి మనిషి అని చెప్పాలి. నన్నెంత గౌరవంగా చూశాడో నేను మాటల్లో చెప్పలేను. ఇంకో సంగతి, నేనక్కడ ట్రైనింగ్లో చేరానమ్మా. నెలకి స్టైఫండ్ 500 ఇస్తారు. ట్రైనింగ్లో నాకు సీటు దొరకటానికి అంకుల్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. రేపే మన ప్రయాణం. బొంబాయిలో ఒక గది కూడా మాట్లాడొచ్చాను. ఆ మాటతో శారదకు ఒక విధంగా సంతోషం, మరో విధంగా రాముకు దూరంగా ఉంటే బాగుండేది అనే ఆలోచన కలిగింది. అయితే తన కొడుకు కిరణ్ కోసం ఆమె బ్రతుకుతోందనే చెప్పాలి. కిరణ్ని 10 రోజులు విడిచి ఉండగలదా? అది నిజమైన తల్లి ప్రేమ. కిరణ్ చదువు కోసం ఎంత కష్టపడిందని ఇప్పుడేదో ఆ దేవుడి దయ వల్ల కిరణ్ చేతికి అందొచ్చాడు. అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. భర్త చెప్పినట్లు కిరణ్ని ఓ ఇంటివాడిని చెయ్యాలి. అంతవరకు తను బ్రతికుంటే చాలు. మనిషి బ్రతకడం, చచ్చిపోవడం మనిషి చేతుల్లో లేదు, సృష్టికర్త చేతిలోనే ఉంది. కుష్టి, కురోబి చనిపోవాలనే 24 గంటలు ప్రార్థిస్తాడు. అయితే అతని దేవుడు తీసుకుపోడు. ఎవరిని ఎప్పుడెలా తీసుకుపోవాలో అది పుట్టించిన వారికే తెలుసు. ఏది ఏమైనా శారదకు బ్రతుకు మీద ఆశ కలిగిందంటే దానికి కారణం కిరణ్. కిరణ్ కోసం తను తల్లిగా తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను అనుకుంటోంది. ఆమె 2 కన్నుల్లాంటివాడు కిరణ్. అందుకే తన మనసులో ఎన్నో రకాల ఆలోచనలు కలిగినప్పటికీ వాటిని కిరణ్కి చెప్పడానికి ఇష్టపడకుండా కిరణ్ చెప్తున్న మాటకి అని మాత్రం అంటోంది. మమ్మీ, ఏమిటలా వింటున్నావు? నీ ఉద్దేశం నాకు చెప్పడం లేదు. నీకిందులో ఏది నచ్చకపోయినా చెప్పు, నువ్వు చెప్పినట్టుంటాను అన్నాడు కిరణ్ తల్లి మాటల కోసం ఎదురు చూస్తూ. ఇందులో నేను చెప్పాల్సిందేమీ లేదు కిరణ్. ఎంతో కష్టపడి చదువుకున్నావు. ఏదో ట్రైనింగ్ అయిన తర్వాత మంచి జీతం ఉందంటున్నావు. నీ భవిష్యత్తుతో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలగాలి. నువ్వు ఓ ఇంటివాడివై నీ తల్లిదండ్రులకు పేరు తెచ్చిపెట్టాలి. ఇదే కదా ఏ తల్లిదండ్రులైనా కోరేది. తల్లిగా నీ క్షేమం తప్ప నే కోరేది ఏమీ లేదు. మమ్మీ, నీ చల్లని ఆశీర్వాదాలే నాకు శ్రీరామ రక్ష. రేపే మన ప్రయాణం. నే స్టేషన్కి వెళ్ళి రేపటికి టికెట్లు రిజర్వేషన్ చేసుకొస్తాను. అలాగే కిరణ్. కిరణ్ అక్కడి నుండి రైల్వే స్టేషన్కి దారి తీశాడు. దారిలో అతనికి ఎన్నో ఆలోచనలు కలిగాయి. తనకు తల్లి తరపున కానీ నా అనేవారు లేరు. తల్లి చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది. తండ్రి బ్రతికున్నప్పుడే ఆయన తల్లిదండ్రులు చనిపోయారట. ఏదో రక్త సంబంధం కలిసిన వాళ్ళున్నారు, కానీ వాళ్ల మాటకైనా పలకరించెరగరు. ఎక్కడ పలకరిస్తే ఏ సహాయ సహకారాలు అందించవలసి వస్తుందో అని భయం. అంతే, లోకంలో ఒక వ్యక్తి పచ్చగా బ్రతుకుతుంటే వరుసలు కలుపుకొని ఇంటికొచ్చి తినిపోతుంటారు. అదే మనిషి పరిస్థితి హీనంగా ఉంటే చచ్చాడా బ్రతికాడా అని చూడటానికైనా రానే రారు. వాళ్ళందరూ అవకాశవాదులు. చెరువులో నీళ్లుంటే కప్పలు 10,000 చేరినట్టు ఈ బాంధవ్యాల బంధాలు అంతే. కిరణ్ స్టేషన్కి చేరుకోవడంతో ఆలోచనలకి స్వస్తి చెప్పి కౌంటర్ దగ్గర నిలబడి 2 రిజర్వేషన్ ఫారాలు నింపసాగాడు. 10 నిమిషాలకి టికెట్లు తీసుకొని ఇంటివైపుకు మళ్ళాడు. మరునాడు కిరణ్, శారద బండెక్కారు. 3వ రోజు బొంబాయి చేరుకున్నారు. స్టేషన్ దగ్గరికి రాము వచ్చాడు. ప్లాట్ఫామ్ దిగగానే కిరణ్ రాముని గ్రహించి అంకుల్ అన్నాడు. రాము అతని దగ్గరికి వచ్చాడు. శారద రాముని చూడగానే హాయిగా నిట్టూర్చింది. రాము శారదను చూసి అటువైపుకు తల తిప్పి కూలీ అన్నాడు. శారదకి రాము మాట్లాడలేదెందుకు అనే ప్రశ్న మెదిలింది. అయినా తను పలకరించకుండా ఉండలేకపోయింది. ఏమిటి రాము, కులాసేనా అంది. ఏదో కులాసాగానే ఉన్నాను అన్నాడు రాము. ఏదో మాట్లాడాలి కాబట్టి. కూలీ వచ్చాడు. రాము కూలీతో మాట్లాడి సామాన్లు బయటికి సాగనంపి ట్యాక్సీలో వేసి, కిరణ్, నువ్వు మీ అమ్మ కూర్చోండి ట్యాక్సీలో అన్నాడు. రండి అంకుల్, మీరు కూర్చోండి అన్నాడు. నీకు రూమ్ తెలుసుగా, నాకు కాస్త పనుంది అర్జెంటుగా అని చెప్పి తిరిగి ట్యాక్సీ వాడికి ఒక మారు అడ్రస్ చెప్పి నిలబడ్డాడు. నాకు రూమ్ తెలుసు అంకుల్ అన్నాడు అతను. ఇక మీరెళ్ళండి అన్నాడు రాము. ట్యాక్సీ కదిలింది.
టాక్సీ పోగానే రాము తను వెళ్లాల్సిన చోటు గుర్తు తెచ్చుకుని బస్టాప్ వైపు నడిచాడు. శారదను చూసి ఎన్నో సంవత్సరాలు దొర్లిపోయినట్లు అనిపించింది. శారద తనని ఎంతో ప్రాణంగా చూసుకునేది తాను చదువుకునే రోజుల్లో. ఇప్పుడు తన వయసులో ఉన్న రాము కాబట్టి తనకందరూ దూరమైనట్టు అనిపిస్తోంది. ఈ రోజు నుండి అదే తను పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన నాటి నుండి శారదతో మాట్లాడాలంటే అదో రకమైన సిగ్గు, భయం కలుగుతోంది రాముకు. అయితే భయం అని మాత్రం చెప్పడానికి వీల్లేదు. అసలు ఏం తప్పు చేశాడని భయపడటానికి ఆమెను తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తూ వచ్చాడు కాబట్టి ఆమెకు జీవితంలో కలిగిన లోపాలు పూరించడానికి, ఆమె నొసట కుంకుమ బొట్టు పెట్టి సుమంగళి చేయడానికి తన ప్రాణమైన అడ్డు పెట్టగలను అన్నాడు. ఇలాంటి ధైర్య సాహసంతో కూడిన పని ప్రేమించిన మగవాళ్ళు ఎందరూ చేస్తారు? ఎందరు ముందుకు రాగలరు? రాలేరు. ఎక్కడో నూటికో కోటికో ఒకరిద్దరు తప్ప. స్టేజ్లో నిలబడ్డాడు. 10 నిమిషాలు గడిచిపోయిన తర్వాత బస్సు చాగింది. రాము బస్సు ఎక్కాడు. బస్సు కదిలింది. కిరణ్ ట్రైనింగ్లో చేరి 10 రోజులు అప్పుడే గడిచిపోయాయి. శారద ఉదయం 5 గంటలకు లేవడం, అతనికి వంట చేసి ట్రైనింగ్ టైంకి కావాల్సిన సౌకర్యాలు చూడటంలో నిమగ్నురాలైంది. ఒకరోజు కిరణ్ ట్రైనింగ్కు వెళ్ళిపోగానే ఇంట్లో కూర్చొని తన గత జీవితాన్ని నెమరు వేసుకునేది. ఎంతో కష్టపడి కిరణ్ని చదివించింది. ఏదో రాము మాట వరుసకి కిరణ్ని బొంబాయి రమ్మనడం, అతను వచ్చి ట్రైనింగ్లో చేరిపోవడం, తను ఇక్కడికి రావడం, ఇదంతా నిమిషాల్లో జరిగిపోయినట్లు అనిపించింది. అద్దెకు ఉన్న గదంతా మొదటి రోజు కిరణ్ చూపిస్తుంటే భాగ్యవంతులు కాపురాలు చేసే ఇల్లు ఇలాగే ఉంటుందేమో అనుకుంది. తన కుమారుడు ఎంతో గొప్పవాడిగా ఎదిగిపోయినట్లు అనిపించింది. గదంతా అందంగా అలంకరించుకొని ఉండటం, అతని ప్రవర్తన అన్నీ తనని తన్మయత్వంలో ముంచేస్తోంది. కిరణ్ తన ప్రాణానికి ప్రతిబింబం. తనకు లేక కలిగిన కొడుకు, వరాల తండ్రి. రోజులు సాదాగా గడిచిపోతున్నాయి. ఎన్ని రోజులు గడిచినా గుర్తుంచుకోవాల్సిన అవసరం అసలే అనిపించటం లేదు. శారదకు రోజు కిరణ్కి భోజనం రెడీ చేయడం, ఉదయం 9:30 కల్లా రోజు కొడుకుతో పాటు కూర్చొని భోజనం చేయడం, కొడుకు ట్రైనింగ్కు వెళ్ళిపోవడంతో తిరిగి తన పనుల్లో నిమగ్నమైపోవటం మామూలైపోయింది. అప్పుడప్పుడు కిరణ్ కోసం రాము ఇంటికి వచ్చినప్పుడు, కూర్చో రాము, కాస్త టిఫిన్ చేద్దాం అనేది. రాము అసలు తనెందుకొచ్చానా అన్నంత ఆలోచనల్లో మౌనంగా కూర్చునేవాడు. 10 నిమిషాలకు టిఫిన్ తెచ్చి పెట్టడం, టిఫిన్ పూర్తి చేసే లోపనే ఇదిగో కాఫీ అంటూ అందివ్వడంతో వెంటనే కాఫీ తాగి వస్తానన్నట్టు తలాడించి వెళ్ళిపోతూ ఉంటాడు. కలుపుగోలుగా మాట్లాడితే రాము ఇప్పుడిలా మారిపోయాడు అని మాత్రం అనుకునేది. రాము మీద కిరణ్కి ఎంతో ప్రాణం. ఇంట్లో ఏదైనా స్పెషల్గా వంటలు చేసినప్పుడు అంకుల్ని తీసుకొస్తానమ్మా, అంకుల్ సహాయం చేయకపోతే నేనులా ఉండేవాడిని కాను, అంకుల్ సహాయానికి నేనెన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నన్ను ట్రైనింగ్లో చేర్పించాడు, ఎంతో మంచివాడు. ఇలా కిరణ్ ఎన్నో మార్లు తన ముందు చెప్తున్నా ఇష్టం లేకపోయినా కిరణ్ తృప్తి కోసం మౌనంగా అవునన్నట్టు తలాడించేది శారద. శారదకు తెలుసు కిరణ్ అంకులంటే ఎంతో ప్రాణమని. అందుకే ఏ విషయంలోనూ కిరణ్ మాటను కాదనలేక అలాగే కిరణ్ అని చెప్పేది శారద. తల్లి అంగీకారం తనకెంతో బలం వచ్చినట్లు అనిపిస్తోంది. తల్లి సుపుత్రుడి క్షేమం కన్నా మరేం కోరుకుంటుంది? తన క్షేమం కోరే తల్లిని సంతోషపెట్టడం కన్నా అదృష్టం మరేముంది? కాలగర్భంలో మరికొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కిరణ్ ట్రైనింగ్ పూర్తి కావటం, మరో పక్షం రోజులకి బొంబాయిలోనే ఉద్యోగం దొరకడం మామూలుగా గడిచిపోయింది. ఆ వార్త విన్న రాము కూడా సంతోషపడ్డాడు. కిరణ్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. బొంబాయిలో ఒకే పోస్ట్ ఉండటం, నీకందులో మెరిట్లో ట్రైనింగ్ పాస్ కావడం, బొంబాయిలోనే పోస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్, మద్రాసులో అక్కడక్కడ పోస్ట్ చేశారు. ఇదంతా మీ సహాయం అంకుల్. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. నువ్వు కష్టపడి ట్రైనింగ్ పూర్తి చేసావు. ఏది ఏమైనా మీ సహాయానికి ప్రతిగా నేను ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. మీ తల్లిదండ్రులు నాకు చేసిన సహాయానికి బదులుగానే చేశానన్న తృప్తి మాత్రం మిగిలింది. కిరణ్ ఉద్యోగంలో చేరి 6 మాసాలు గడిచిపోయింది. ప్రతి నెల కొంత చొప్పున ఇంట్లో పొదుపు చేశాడు. తల్లి తను ఎంత ఇంటి ఖర్చులు చేసినా నెలకు 300 రూపాయలు వెనకేస్తూ వచ్చాడు. రేడియో, ఫోన్ ఇలా ఏదో ఒక మంచి వస్తువు తెచ్చి ఇంట్లో అలంకరించేవాడు. కిరణ్ని చూసి శారద లోలోన సంతోషపడింది. తల్లికి 4 కొత్త చీరలు కొనిచ్చాడు. ఆ రోజు కిరణ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ, కిరణ్ అంది శారద, ఏమిటమ్మా, నువ్వు ఇంటివాడివి కావాలి నాయనా? పిచ్చి తల్లివి, నేనింకా నా కాళ్ళ మీదే సరిగ్గా నిలబడలేదు, అప్పుడే నాకు పెళ్ళెందుకమ్మా? అదేమిటి కిరణ్, నీకు మంచి ఉద్యోగం ఉంది, నీ భార్యను పోషించగల శక్తి, చదువు ఉంది. అవునమ్మా, అన్నీ నీ దృష్టిలో గొప్పగా ఉండొచ్చు, కానీ నాకు మాత్రం అవన్నీ చిన్నవనిపిస్తోంది. అయితే మీ అంకుల్కి చెప్తాను, ఆయన గారు చెప్తే వింటావు కాబోలు.
ఎందుకమ్మా, ఇంకా కొన్ని సంవత్సరాలు పోని నువ్వు ఇంటివాడివైపోతే సంతోషంగా కళ్ళు మూస్తాను. నా వయసు ఇంకా సరిగ్గా 2-15 కూడా నిండలేదు కదమ్మా. కిరణ్ లేచి వెళ్ళి స్నానం చేసిరా, వేడి నీళ్ళు పెట్టొచ్చాను, భోజనం కూడా రెడీ అయింది. తల్లి మాటతో అలాగేనమ్మా అంటూ వెళ్ళి స్నానం చేసి భోజనం దగ్గర కూర్చున్నాడు. శారద కుమారుడికి భోజనం వడ్డించింది. నువ్వు వడ్డించుకోమ్మా. కిరణ్ మాటలతో శారద కూడా వడ్డించుకోసాగింది. ఆ రోజు ఉదయం నిద్ర లేవడంతోనే కిరణ్కి విపరీతమైన తలనొప్పి పట్టుకుంది. వేడివేడిగా టీ ఒక కప్పు తాగగానే ఎలాంటి నొప్పైనా కొందరికి ఎగిరిపోతుంది. కిరణ్ కూడా ఎన్నో మార్లు తలనొప్పి వస్తే అలాగే టీతో పారిపోయేది. అలాంటి తలనొప్పి ఈ మారు డజన్ తలనొప్పి మాత్రలు వేసుకున్నా ఏమీ పనిచేయకపోవటం ఆశ్చర్యం అనిపించింది. ఆఫీస్ పని కూడా చేయలేకపోయాడు. ఆ రోజు ఆఫీస్లో ఎలాగో గడిపి సాయంత్రం ఇంటికొచ్చాడు. తిరిగి తలనొప్పి మామూలుగా ప్రారంభమైంది. తలనొప్పికి తోడుగా కళ్ళు కూడా ఎర్రగా ఉండటంతో అతనికి కాస్త భయం వేసింది. శారదకు మరీ భయం వేసింది. వెంటనే రాము ఫోన్ నంబర్ తెలుసుకుని ఫోన్ చేసింది. కిరణ్కి కళ్ళు ఎర్రగా తలనొప్పిగా ఉందని. వెంటనే రాము వచ్చాడు. రాము ఇంటికి రాగానే కిరణ్ దగ్గరికి వచ్చాడు. ఎలా ఉంది కిరణ్? అరే, కన్ను బాగా ఎర్రబడిందే అన్నాడు ఆదుర్దాగా. బాగా వేడి చేసి ఉంటుంది అన్నాడు. ఇలాంటివి అశ్రద్ధ చేయకూడదు, అందులో కన్ను చాలా ఇంపార్టెంట్, పద డాక్టర్ దగ్గరికి అన్నాడు రాము. పర్వాలేదు అంకుల్, రేపటికి తగ్గకపోతే చూస్తాను, దీనికే భయపడితే ఎలా అన్నాడు. అదేం కుదరదు కిరణ్, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు. ఇక తప్పదని భావించిన కిరణ్ రాము వెంట డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అర్ధగంట వరకు డాక్టర్ పరీక్ష చేశాడు. ఈరోజు ఏం భోజనం చేశావు, ఎన్నాళ్ళ నుండి ఇలా ఉంది, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వేశాడు డాక్టర్. వాటికన్నింటికీ శాంతంగా కిరణ్ జవాబులు చెప్పాడు. తర్వాత మామూలుగా తలనొప్పే ఇది, కంటికి ఈ మందు వాడండి అంటూ చీటీ రాసిచ్చాడు. మెడికల్ షాప్లో ఆ మందులు తీసుకుని ఇల్లు చేరుకున్నారు. కంట్లో మందు వేసుకుని పడుకున్నాడు కిరణ్. తెల్లవారేసరికి కంటిలో ఎరుపుదనం పోయింది. తలనొప్పి కూడా తగ్గిపోయింది. మళ్ళీ 2 వారాలు తిరగకుండానే అలాగే వచ్చింది తలనొప్పి. దాంతో మళ్ళీ అదే కన్ను ఎర్రబడింది. శారదకు భయం వేసింది. తలనొప్పి ఒకటే అయితే పర్వాలేదు, మరి కన్ను కూడా ఎర్రబడటం అర్థం కావటం లేదు అందామె ఆవేదనగా. అతను మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. మళ్ళీ పరీక్షించి మరో రకం మందులు ఇచ్చాడు డాక్టర్. 2వ రోజుకు మామూలుగానే అయిపోయాడు కిరణ్. రోజులు గడుస్తున్న కొద్దీ శారదకు భయంగా ఉంది. కిరణ్ తన ముద్దుల కుమారుడు, అతనికి ఏమైనా జరిగితే ఆమె బ్రతకగలదా? కిరణ్కి మళ్ళీ తలనొప్పి వస్తుందేమో అని పక్షం రోజుల్లో మళ్ళీ తలనొప్పి, కన్ను ఎర్రబడటం జరిగింది. రాముకు కూడా భయం వేసింది. ఇలా ఉండుండి ఎందుకు వస్తోంది? డాక్టర్లు ఒక్కరైనా సరిగ్గా మందు ఇవ్వలేకపోతున్నారు. డబ్బులు మాత్రం బాగానే ఖర్చు అయ్యాయి. ఈ మారు మంచి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. లాభం లేదని మర్నాడు కిరణ్ని తీసుకెళ్ళి జరిగిందంతా చెప్పాడు. దానికి శాశ్వతమైన నివారణ కావాలి. అప్పటికప్పుడు తగ్గి మామూలుగా తిరిగి వస్తోంది. ఇది ప్రమాదమే. డాక్టర్కి కాస్త వివరంగా చెప్పాడు. ఈ మారు కూడా మందులు వాడితే అప్పటికి వస్తే మళ్ళీ చూద్దామన్నాడు. శారదకి భయం, ఆందోళన పెరిగిపోయింది. ఇంత పెద్ద బొంబాయిలోనే ఇంత చిన్న ట్రీట్మెంట్కి ఇన్ని రోజులు గడపటమా? ఆ మందులు వాడగానే తగ్గిపోయింది. మరో 10 రోజులకి తిరిగి మామూలైపోయింది. మళ్ళీ తాము డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళేది. ఈ మారు బాగా పరీక్ష జరిగింది. డాక్టర్ కాకుంటే స్పెషలిస్ట్ కూడా కిరణ్ కేసును చూశాడు. చివరికి నిర్ధారణకు వచ్చారు. కిరణ్ మెదడులో బినైన్ ట్యూమర్ ఉందని, మెదడులో ఆపరేషన్ చేసి అది తొలగించాలి. ఆపరేషన్ తేలికేనా డాక్టర్ గారు అడిగింది. అంత సులభమేమీ కాదమ్మా, ప్రమాదకరమైందే. ఆ మాటలు వింటున్న కిరణ్ ముఖం నల్లగా పాలిపోయింది. రాము అది గ్రహించి వెంటనే కిరణ్ని తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. శారద అతి కష్టం మీద దుఃఖం ఆపుకొని కూర్చుంది ఓ మూల. కిరణ్, నువ్వేమీ బాధపడకు. మనిషి అయి ఉంటే జబ్బులు రాకుండా ఉంటాయా? ఇలాంటి కేసులు ఎన్నో విన్నాను. అన్ని డాక్టర్లు మాన్పించేశారు. రాము మాటలు విన్నా శారదకి ధైర్యాన్ని ఇవ్వలేకపోయాయి. రాము ఏదో మాటలు అంటుంటాడు. ఆ జబ్బు ఎలాంటిదో కాకపోతే ఇంతమంది డాక్టర్లు మాన్పించలేకపోయారు. అటు కిరణ్ డ్యూటీకి వెళ్ళడం మానేసి అప్పుడే వారం రోజులు గడిచిపోయింది. పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అతనికి తెలిసిపోయింది. డాక్టర్లు ప్రమాదకరం అంటే ఏమిటో అనుకున్నాడు. అది చావే. చావునే ఆ పేరుతో వ్యవహరిస్తుంటారు వాళ్ళు. కొందరికి జబ్బులు రావడంతో ఎంతో సంతోషపడిపోతారు. ఎందుకంటే ఆసుపత్రిలో పడుకుని రకరకాల రోగుల్ని చూడొచ్చు. రోజు ఎవరో ఒకరు వచ్చి చూసిపోతుంటారు. రోజు కష్టపడాల్సినంతగా ఉండదు. ఆసుపత్రి ఫ్యాన్ల క్రింద హాయిగా విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది. పెళ్లి పెటాకులు కానివారు పోతే పోయాడులే అనుకుంటారు. అవును, ఇలా ఉంటుంది. మనిషి చనిపోయాక ఆ మనుషుల చుట్టూ తిరిగే మనుషులు ప్రచారం. బ్రతికి ఉన్నప్పుడు అలా బ్రతికేస్తాడు, అది చేశాడు, ఇది చేశాడు అంటారు. దుర్మార్గుడు, నీచుడు అంటారు.
మంచివాడైతే చచ్చిపోయాక మంచివాడు అతని గతమంతా మర్చిపోయి అయ్యో పాపం పోయాడు, ఎవరు కన్న బిడ్డో, ఇదో రకపు అభినందన కాదు, అసహ్యభావం. మనిషి మనిషినే మర్చిపోతాడు. ఆ మనిషి చేసిన పాపం మనిషిని ఎలా మర్చిపోతుంది? దాని బలాన్ని మనిషి మీద చూపిస్తుంది. ఆ బలాన్ని మోయలేక చావు రూపంగా పాపం వెంట వెళ్ళిపోతాడు. మరికొందరు పాపంలో కూడా మంచి చావునే చేస్తారు. మరికొందరు పాపాన్ని ఇంకా నరకంగా చూసి కన్ను మూస్తారు. మళ్ళీ అలా ఎందుకు పోతారంటే నరకాన్ని కాదని పాపాన్ని అడగాలి. పాపం దానికేం తెలుసు? మనుషుల నుండి పుట్టేదే పాపం. ఆ పాపానికి మనిషికి అవినాభావ సంబంధం ఉంటుంది. తను చచ్చిపోవడం తనకు బాధ లేదు, చుట్టుపక్కల వాళ్ళకు అసలే బాధ లేదు, యమధర్మరాజుకు ఇంకా బాధ లేదు. తన రాము గురించి తను చెప్పటం లేదు. అంకుల్ తన గురించి 2 కన్నీటి బొట్లు విడుస్తాడనేది సత్యం. అయితే తనకు జన్మనిచ్చి తన్ను ఇంటివాడుగా తీర్చిదిద్దిన మాతృమూర్తి శారదకు చాలా బాధ కలుగుతుంది. అది బాధను చెప్పడానికి లేదు. ఏమీ తెలియని అమాయకుడు కరెంటు దగ్గరికి వెళ్ళి తెలియకుండా కరెంటు పాస్ అవుతుంటే చేతికి తగిలితే అది షాక్. మామూలు షాక్ కాదు, పెద్ద షాక్ అయిపోతుంది తన తల్లికి. అవును, తాను చచ్చిపోతే తల్లి ఏం చేస్తుంది? ఏడుస్తుంది. రోజుల తరబడి కాదు, నెలల తరబడి. అన్నం నీళ్లు లేకుండా కృంగి కృషించిపోతుంది. తాను కొన్నాళ్లకు మంచాన పడుతుంది. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటుంది. కానీ ఆమెను ఎవరు ఆదుకుంటారు? కన్న కుమారుడి వలె ఎవరు చూసుకుంటారు? కన్న కుమారులు కలెక్టర్లుగా ఉంటూనే కన్న తల్లిని కన్నెత్తి చూడని సుపుత్రులెందరో వెలిసిన ఈ సువిశాల భారతదేశం మనది. రక్త సంబంధం ఉన్న చెల్లెలికి రక్తం లేదు, ఒంట్లో రక్తం ఎక్కించకపోతే డేంజర్. డబ్బుకు రక్తాన్ని కొనివ్వండి అని అన్నదమ్ములు చెబుతారు. డాక్టర్ ఏది ఎలా జరగాలో అది అలా జరగనివ్వండి, నా దగ్గర పైసా డబ్బు లేదు అనే ఒక పేద అన్నయ్య ఎలా అవుతాడు? జాతి పరులు, అవినీతి పరులు, ఆడపడుచుల ఆకలి కమ్ముడుపోయి ఒళ్ళమ్ముకొని బ్రతుకుతుంటే తనకేమీ కాదన్నట్టు పట్టించుకునే భావి పౌరులు ఎందరో ఉన్నారు ఈ గడ్డపైన. ఎవరినో ఎవరు ఒక్క సమయంలో ఆదుకోలేక తనకు ఆపదంటూ తప్పుకుంటున్నారు. వీరందరినీ ఎవరు ఆదుకుంటున్నారు? కానీ తన తల్లిని మాత్రం ఆదుకునేవారెవరు? మరి తల్లి సంగతి ఏమిటి? కళ్ళ నుండి కన్నీటి బొట్లు చెంపలపై నుండి అందంగా జారిపోయాయి. కథ కొనసాగుతుంది.